నగరంలో కానివ్వండి వీళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేర్చేసాము. మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేసాము. ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ కూడా అందించేసామని చెప్పేసి ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారంటే కన్నా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు బయట. ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లు టీడీపీ నాయకులు కానివ్వండి, కూటమి నాయకులు మాట్లాడుతున్న విషయాలు చూస్తే కన్నా ఆ విధంగా మాట్లాడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైఫల్యాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఎత్తి చూపిస్తే చాలు, ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అక్రమ కేసులు అని చెప్పి దాడులు కానివ్వండి ఏ విధంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్న విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. మొన్నటి రోజు మనం చూసుకుంటే కింద 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్ పైన కూడా ఈరోజు కక్ష సాధింపు చర్య తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండి కూడా ఒకసారి గమనించాలి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు 50 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్, ఎక్కడా చెడ్డ పేరు లేని కొమ్మినేని శ్రీనివాసరావు గారిపైన కూడా కక్ష సాధింపు చేసినారంటే కన్నా ఆయనకు అక్రమ కేసులు కట్టించి జైలుకి పంపించిన విషయం కూడా రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా చూసిందో కూడా ఒకసారి గమనించాలి. కానీ న్యాయం అనేది ఉంటుంది, లేట్ అయినా కూడా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఉండే విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. జస్టిస్ అనేది ఖచ్చితంగా గెలుస్తుంది. నిన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా సుప్రీంకోర్టు ఏ విధంగా వీళ్ళకి చెంపద పడిందో ఒకసారి గమనించాలి. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి చెప్పడంతో ఎంత దారుణంగా వీళ్ళు చేస్తున్న అరాచకాలని చెప్పి కూడా ఒకసారి మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్నటి రోజు మనం చూసుకుంటే అమ్మఒడి అని చెప్పేసి అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలకున్నా ప్రతి పిల్లోనికి 15,000 ఇచ్చేసామని చెప్పేసి కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు 15,000 చెప్తే దీంట్లో కూడా 2,000 మెయింటెనెన్స్ అని చెప్పి ఆ రోజు వీళ్ళు చెప్పడం జరిగింది. 2,000 రూపాయలు ఎవరు ఖాతాలో వెళ్తున్నాయని చెప్పి ఆ రోజు అనేక మంది ప్రశ్నించడం జరిగింది. ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తున్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడం జరిగింది. ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ చెప్పేసి 2,000 రూపాయలు మీరు తగ్గించి 13,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 2,000 రూపాయలు ఎవరి ఖాతాలో వెళ్తున్నారు కూడా మేము కూడా మీకు ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కన్నా అనేక కోతలు పెట్టడం జరిగింది. ఈరోజు మీరు అనుకుంటున్నారు బయట ఏమో అందరికి ఇచ్చేసినాము, మేము సంబరాలు చేసుకుంటున్నామని చెప్పేసి, కానీ కూడా ఒకసారి గ్రౌండ్ లెవెల్లో పోయి వెళ్ళి చూస్తే ఎంతమంది విద్యార్థులు దీంట్లో కోల్పోయాం మేము అమ్మఒడి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించాలా. ఊరికే మేము సంబరాలు చేసుకుంటాము, మేము అన్నీ చెప్పిండేవన్నీ హామీలు ఇచ్చేసినాము, అన్నీ చేసేసినామని చెప్తే కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కూటమి ప్రభుత్వం కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళ ఎన్నికల ముందు నుంచి కూడా వాళ్ళకి అబద్ధాలు చెప్పేది అలవాటు. ఏదో అబద్ధం చెప్పేసినాం, అధికారులకు వచ్చేసినాం, తర్వాత మళ్ళీ చూసుకున్నామని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు పోయే ఉద్దేశం మనం చూస్తున్నాం. అదేవిధంగా అనంతపురం నగరానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యే గారు 15 నెలల ముందు అనంతపురం నగరానికి వచ్చారు. 15 నెలల ముందు అనంతపురం నగరంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఎన్ని రోడ్లు వేసాము మేము, ఎన్ని డ్రైన్స్ వేసాము, ఎన్ని సీసీ రోడ్లు వేసాము, ఎన్ని బీటీ రోడ్లు వేసాము, అనేక సార్లు మేము కూడా ప్రెస్ మీట్లు చెప్పినా కూడా ఆయనకు అర్థం కాదు. ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రెస్లో మాట్లాడినా కూడా గత ప్రభుత్వంలో ఏ 1 కిలోమీటర్ రోడ్ వేయలేదంటాడు, ఏ ఒక రోడ్ వేయలేదంటారు, ఏ ఒక బీటీ రోడ్ వేయలేదు, ఏ ఒక సీసీ రోడ్ వేయలేదు, ఏ ఒక డ్రైన్ వేయలేదు,
కేవలం వీళ్ళు వచ్చినప్పటి నుంచే అభివృద్ధి అంతా జరుగుతుందని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతుంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతోంది. ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేయలేక ఏదో ఒక వైఎస్ఆర్సీపీ పైన బురద చల్లే కార్యక్రమం తప్ప వీళ్ళు చేస్తుండేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా నేను, స్థానిక ఎమ్మెల్యే గారు గత 15 months ముందు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, మేము ఎన్ని రోడ్స్ వేసాము, ఎన్ని సీసీ రోడ్లు, ఎన్ని డ్రైన్స్, ఎన్ని బీటీ రోడ్లు వేసినామో కూడా మీకు వివరంగా ఒక బుక్ కూడా ఇస్తాను నేను. దాంట్లో మీరు చూసుకోవచ్చు. పదే మీరు అబద్ధాలు మాట్లాడడం ఇది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను నోరెత్తితే అబద్ధాలే. ఆయన గతంలో ఏం చేయలేదు, ఏ ఒక రోడ్ వేయలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఒక జాబ్ ఇవ్వలేదు, ఏ సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా చేయలేదు. నోరెత్తితే అబద్ధాలు తప్ప వేరేదేమీ మాట్లాడాను. అబద్ధాలే. నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను. గతంలో కూడా మొన్న చెప్పాడు ఆయన, 1 kilometer రోడ్ వేయలేదు, గతంలో అంతా విధ్వంసానికి మేము అంతా పాల్పడ్డామంట. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఎన్టీఆర్ మార్గ్ రోడ్ ఇప్పుడు మీరే వేసినట్లున్నారు, అది కూడా. అదేవిధంగా చూసుకుంటే కనకదాస్ విగ్రహం నుంచి తడకలేరు వరకు అది కూడా ఈయన వచ్చి వేయించినట్లుంది. థామస్ మాంట్రో స్టాచ్యూ నుంచి జేఎన్టీ వరకు అది కూడా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోడ్ వేయించినట్లుంది. అదేవిధంగా జేఎన్టీ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ఆ రోడ్ కూడా ఈయన వేయించినట్లుంది. అదేవిధంగా బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు 300 కోట్ల రూపాయలతో ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 18 నెలల్లో అనంత వెంకటరామరెడ్డి గారు అక్కడ నిలబడి తొందరగా పని చేయాలా, పని ఎటు పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కాకూడదని చెప్పేసి దగ్గరుండి ప్రతిరోజు దాన్ని పర్యవేక్షించుకుంటూ 18 నెలల్లో కంప్లీట్ చేసిన ఘనత కూడా అనంత వెంకటరామరెడ్డి గారి గురించి తెలియజేస్తున్నాను. అది కూడా ఈయనే, ఆ రోడ్ కూడా ఈయన వచ్చి హయాంలో 1 సంవత్సరంలో ఆ రోడ్ కూడా ఈయన వేసినట్లు చెప్పేటట్లుంది. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రోడ్లు ఉన్నాయి.